శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అమర్ చంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సరే, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా రచించి పాడటం జరిగింది. పాడారు, భక్తితో పాడటం జరిగింది. దాన్ని తెలుగులో అనువాదించిన వారు ఎంఎస్ రామారావు గారు. అవును, కరెక్ట్ అండి. పర్ఫెక్ట్ గా పాడారు ఆయన. ఈ రోజు ఆయన గురించి మాట్లాడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెది సీతారామ కథ. ఇది వినని ఇల్లు లేదు, వినని వాడు లేరు, వినిపించని ఇల్లు లేదు. అవును, ఏమండి, ఇలాంటి గాయకులు మంద్రస్వరం, ఆర్ద్రతతో నిండిన స్వరంతో భక్తి గానం చేసిన వారు ఎంఎస్ రామారావు గారు. అందుకే ఆయన్ని భక్త గాయకుడు ఎంఎస్ రామారావు గారు అంటాను. పేరుకు తగ్గట్టుగా ఆయన పేరు రామారావు గారు. ఆ పేరు కూడా రాముల వారి గురించే పెట్టారంట తల్లిదండ్రులు. ఏమండి, తర్వాత ఇదివరకు గాయకులు ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా పవిత్రంగా, సంగీతాన్ని పవిత్రంగా భావించేవాళ్ళు. వాళ్ళ గానంతో తన్మయులు చేసేవారు, హృదయాన్ని రంజింపు చేసేవాళ్ళు. ఇప్పటి మ్యూజిక్ లాగా కాదు. ఇదివరకు చాలా ఒక ఓషను, ఒక ఇదిలాగా ఉండేది. ఏమండి, అలాంటి గాయకుల్లో ఎంఎస్ రామారావు గారు ఒకళ్ళు. ఏమండి, అంటే 1940s వాళ్ళు. ఘంటసాల గారి కంటే ముందు వచ్చిన ఈయన అంటే ఎంఎస్ రామారావు గారు చెప్పినప్పుడు. తర్వాత ఆయన వాయిస్లో చాలా ఆర్ద్రత ఉంటుందండి. నేను చెప్పినట్టు ఇదివరకు భక్తి పాటలు ఏంటంటే ఇదివరకు జనరేషన్లో, అంటే ఇప్పుడంటే నచ్చకపోవచ్చు కానండి, ఇదివరకు భక్తి పాటలు కానీ దేవుడికి సంబంధించింది కానీ చాలా పవిత్రంగా మన ఆడియన్స్ వినేవాళ్ళు, ప్రతి ఇంట్లోనూ పెట్టుకునేవాళ్ళు. దానికి ఉదాహరణ ఘంటసాల గారి భగవద్గీత, ఆయన భక్తి పాటలు. దానికి ఉదాహరణ ఎంఎస్ రామారావు గారి సుందరకాండ, హనుమాన్ చాలీసా. ఈయన గానం చేసి ప్రతిసారి ప్రతి ఇంట్లోనూ వినిపించిన పాట సుందరకాండ. ఆయనకి సుందరదాస్ అనే బిరుదం కూడా ఇచ్చారు 1977లో. ఈ రామారావు గారు, ఎంఎస్ రామారావు గారు 1921 మార్చిలో గుంటూరు జిల్లా మోపర్రు గ్రామం, అమర్తలూరు మండలం మోపర్రు గ్రామంలో 1921లో జన్మించారు. ఈయన రంగయ్య మంగమ్మ గారు తల్లిదండ్రులు. వీళ్ళు రామభక్తులు, రాముల వారిని సేవించేవాళ్ళు. దానివల్ల ఆ తర్వాత పుట్టిన వారికి ఈయనకి కూడా ఆ బిడ్డ పుట్టాడు కాబట్టి రాముల వారి దయతో పుట్టారు అనుకుని ఆయనకి సీతారామారావు అని పేరు పెట్టారు. ఎంఎస్ రామారావు అంటే ఎం సీతారామారావు, మోపర్రు సీతారామారావు అని పేరు పెట్టారు. మహాభక్తులు వాళ్ళు, రాముల వారిని పూజించేవాళ్ళు. అందుకనే వాళ్ళు ఈ ఇంట్లో ఎప్పుడు భజనలు చేస్తూ ఉండేవారు, భక్తి పాటలు పాడుతూ ఉండేవారు. చిన్నతనం నుంచి ఈయనకి వాళ్ళు భక్తి పాటలు పాడుతుంటే, గుడికెళ్ళి పాడుతూ ఉంటే ఈయన కూడా గుడికి వెళ్ళటం, రాముల వారిని ప్రార్థించటం, భక్తి పాటలు పాడటం. అంటే లలిత గీతాలు బాలుగారు ఎలా పాడేవారో సంగీతం తెలియకుండా అలాగే ఈయన నేర్చుకుని పాడుతూ ఉండేవారు. ఈయన విద్యాభ్యాసం నిడుబ్రోల్లో ఫస్ట్ ప్రాథమిక విద్యాభ్యాసం నిడుబ్రోల్లో జరిగింది. గుంటూరు హిందూ కళాశాలలో, హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు హిందూ కాలేజీలో లలిత సంగీత పోటీలు జరిగినాయి. లలిత సంగీత పోటీలు జరిగితే దానికి అడవి బాపురాజు గారు జడ్జిగా వచ్చారు. అడవి బాపురాజు గారు జడ్జిగా వచ్చిన తర్వాత ఈయన వాయిస్ విని చాలా ఒక టిపికల్ వాయిస్ లాగా ఉంది, ఇది కొన్ని పాటలకి ఈయన చాలా బాగా ఉంటుంది అని చెప్పేసి ఆయన ప్రథమ బహుమతి ఇచ్చి ఆయనకి, ఎంఎస్ రామారావు గారికి, నీ వాయిస్ చాలా బాగుందయ్యా, నువ్వు కొంచెం కృషి చేసి ఇచ్చేసి వెళ్ళగలిగితే సినిమా పాటలు పాడొచ్చు, నువ్వు నీలాంటి వాయిస్ చాలా అవసరం అక్కడ అని వెళ్ళన్నారు. అప్పటికి పిబి శ్రీనివాస్ గారు కానీ ఘంటసాల గారు కానీ రాలా నేపథ్య గాయకులు. ఈయనే ఫస్ట్ వెళ్ళి పాడింది అక్కడ. అప్పటికి నేపథ్య గానం కూడా లేదు, ఎవరి పాటలు వాళ్ళే పాడుకోవాలి. ఇది మెయిన్ తెలుసుకోవాలి మనం ఫస్ట్. అంటే ఆ టైంలో వెళ్ళినప్పుడు అంటే దాదాపుగా 35-36 ఆ ప్రాంతంలో, ఇది 35 ప్రాంతంలో ఇది జరిగింది గుంటూరు హిందూ కాలేజీలో. జరిగిన తర్వాత ఆయన చెప్పిన దాని మీద 35లో మెడ్రాస్ వెళ్ళాడు. ఆయన మెడ్రాస్ వెళ్ళిన తర్వాత కలిసిన తర్వాత ఎవరి ద్వారా పరిచయం అయింది, వైవి రావు గారు ఉన్నారు, లక్ష్మీ ఫాదర్ ఉన్నారు కదా, ఆయన తహసీల్దార్ అనే సినిమా తీస్తున్నారు. ఆయన తహసీల్దార్ అనే సినిమాలో హీరో సిహెచ్ నారాయణరావు గారు.
సిహెచ్ నారాయణరావు గారు అంటే అప్పుడు ఆయనకి ప్లేబ్యాక్ కావాలని ఒక టిపికల్గా నేపథ్య గానం ఫస్ట్ మొదలెట్టింది ఈయనే. మేల్ వాయిస్లో ఫస్ట్ నేపథ్య గానం ఈయన మొదలుపెట్టాడు. ఓకే. ఫీమేల్ వాయిస్లో నేపథ్య గానం మొదలుపెట్టింది, ప్లేబ్యాక్ సింగింగ్ మొదలెట్టింది రావు బాల సరస్వతి గారు. ఇది వీళ్ళిద్దరు ఫస్ట్ అనమాట. అలాగా పాడారు, ఆయన తహసీల్దార్లో పాడారు. పాడిన తర్వాత ఇక అక్కడి నుంచి వరుసగా సినిమాలు పాడటం మొదలుపెట్టారు. అప్పటికి ఘంటసాల గారు కానీ, పిబి శ్రీనివాస గారు కానీ, మాధవపెద్ది గారు కానీ వీళ్ళెవరూ రాలా. ఏమంటే ఈయనొక్కడే ఏకైక గాయకుడు అప్పుడు. ఓకే. పాడడం ఉండదు. తర్వాత మీకు గుర్తుంటే పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణంలో ఈ రావణుడు చాలా బాధ పెడుతున్నాడని చెప్పేసి దేవతలు మునులు వచ్చి విష్ణుమూర్తికి విన్నపం చేసుకుంటారు. వచ్చి మీరు కాపాడకపోతే ఎట్లాగ మేము ఇదైపోతున్నాం, రాక్షసులు పీచ మనచాలి మీరు అని చెప్పి. అంటే నారదుడు కూడా ఉంటాడు, కాంతారావు గారు ఉంటే అప్పుడు సమయం వచ్చినప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి విష్ణుమూర్తి చెప్తాడు. అప్పుడే పద్మాక్ష మహారాజు అని చెప్పేసి ఒక వాయిస్ వినపడుతుంది. ఓకే. లక్ష్మీ చేర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి, భూలోకం నుంచి వినపడుతుంది వాయిస్. దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా అంటాడు ఆయన. మొత్తానికి సంస్కృతం కూడా పాడేశారు. ఇదే వాయిస్ ఉంటుంది. ఈ వాయిస్ వచ్చేటప్పటికి అది ఆ తర్వాత గుర్తుంటే షాటు గీతాంజలి లక్ష్మీదేవి కదా, అలా ఆయన పాదాల మీద వాలిపోతుంది ఈ పాట ఎండ్కి. ముకుంద ప్రియ అనగానే వాడిపోయిన తర్వాత అక్కడ పద్మాక్ష మహారాజు దగ్గర విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం దగ్గర పసిపాపలాగా వెళ్తుంది. ఎందుకు చెప్పానంటే ఇది దాని ఇంపాక్ట్ కోసం. తర్వాత సీతారామ కళ్యాణంలోనే రామలక్ష్మణులు తీసుకుని విశ్వామిత్రుడు నడుస్తూ ఉంటాడు. ఒక మధ్యదారిలో రామలక్ష్మణులు పడుకుంటారు. వాళ్ళని లేపటానికి విశ్వామిత్రుడు ఇది పాడతాడు, కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే, ఇలాగ పాడతాడండి. వాయిస్ మ్యాచ్ ముక్కామల్ గారికి. ఈ పాటలన్నీ పాడింది ఈయనే. తర్వాత నీరాజనంలో ఈ విశాల ప్రశాంత నిశీధిలో నిదురించు జహాపన, ఈ వాయిస్లో ఉంటాయి అన్నమాట. నేను ఎలా పాడాను అలాగే ఆయన, అంటే ఇలా ఆయనలాగా కాదు, ఈ టైప్ ఆఫ్ వాయిస్లో ఉంటుంది. అంటే స్లో టైప్ వాయిస్, ఆర్ద్రత, ఆర్తి ఉంటుంది ఈ పాటలో ఆయన వాయిస్లో. ఏమండి రామాంజనేయ యుద్ధంలో కూడా శరణము నీవే రామ అంటూ కూడా ఒక పాద్యం 1975లో పాడారు. అది ఇక పాండురంగ మహత్యంలో పాడారు. ఇక వరుసగా చాలా సినిమాలు, రాజనందిని, ఇలా వరుసగా చాలా చిత్రాలు పాడు. నా ఇల్లు, నాగయ్య గారి నా ఇల్లు. ఒక రకంగా మీరు ఎంతమంది చెప్పారు, ఈ ప్రీవియస్ ఉన్న గాయకుల కన్నా చాలా ముందు ఆయన చాలా ఫస్ట్ నేపథ్య అదే చెప్తున్నారు ప్రీవియస్ నాయకులు. ఏమండి అయిన తర్వాత సినిమాలు చేస్తుండగా అంటే ఈయన అన్ని పాటలు పాడటానికి లేదండి ఈ వాయిస్లకి. ఇదివరకు పాటలు స్లోగా ఉండేవి కాబట్టి, అంటే మెలోడియస్గా ఉండేవి కాబట్టి, భక్తి ఎక్కువ పౌరాణిక చిత్రాలు తీశారు కాబట్టి ఈయన వాయిస్ మ్యాచ్ అయింది, షిఫ్ట్ అయిపోయారు. ఈ తర్వాత ఈయన ఎప్పటి వరకు ఉన్నారు, 1944లో తహసీల్దార్ చిత్రం స్టార్ట్ అయింది. 1944లో అయిన తర్వాత ఈ 64 వరకు ఉన్నారు ఆయన, అంతే. అంటే సీతారామ కళ్యాణం 62, 63 అంతవరకే ఉన్నారు. రామాంజనేయ యుద్ధం కూడా పాడారు, అది తర్వాత. అంటే 20 years వేసుకోవచ్చు, ఓన్లీ 20 years. ఓన్లీ 20 yearsలో కూడా అప్పుడు సినిమాలు ఎక్కువ ప్రొడక్షన్ లేదు, గుర్తుందో లేదు మీకు? తక్కువ కదా సినిమాలు, తక్కువ, చాలా తక్కువ. తర్వాత ఈయన లిమిటెడ్గా పాడేవారు ఈయన. అంటే లిమిటెడ్ క్యారెక్టర్లకే పనికొచ్చే వాయిస్ ఇది, అందరికీ పనికిరాదు. ఈ 64 తర్వాత 60 నుంచి వచ్చిన తర్వాత
50s తర్వాత 60s నుంచి ఘంటసాల గారు, పిబి శ్రీనివాస్ గారు, మాధవ్ పెద్ది గారు, పిఠాపురం గారు వీళ్ళందరూ ఎమర్జ్ అయ్యారు. ఇక రామారావు గారిని మర్చిపోయారు జనాలు. ఓకే ఓకే. ఇచ్చేత ప్రతి దానికి వాయిస్లు వచ్చేసింది. కమెడియన్స్కి ఏమో పిఠాపురం, ఇక ఎస్వి రంగారావు గారు లాంటి వాళ్ళకేమో మాధవ్ పెద్ది గారు, ఇక హీరోలకేమో ఘంటసాల గారు, పిబి శ్రీనివాస్ గారు, కాంతారావు గారు, పిబి శ్రీనివాస్ గారు కదా. ఇలాగ వచ్చేయడంతో ఇక ఈయనకి అసలు తగ్గిపోయింది సినిమాలు. ఎవరు పలకరించట్లా, విరక్తి వచ్చేసింది. మెడ్రాస్ వదిలిపెట్టేశారు వెంటనే. ఈ చెప్పబోయేది ఏంటంటే డిగ్రీ చదివిన తర్వాత, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత లక్ష్మీ సామ్రాజ్యం అనే వాడితో వివాహం జరిగింది వీళ్ళకి. ఏది హిందూ కాలేజీలో డిగ్రీ చదివారని చెప్పానే అప్పుడు. వీరికి 3 పిల్లలు, ఒక కుమార్తె, 2 కుమారులు. కుమార్తెకు పెళ్లి చేశారు. 2 కుమారులు ఏంటో చెప్తాను ఇప్పుడు నేను. కావండి ఈయన వీళ్ళు ఎమర్జీ అవడంతో, మిగతా గాయకులందరూ ఎమర్జీ అవడంతో రకరకాలుగా వచ్చేస్తుంతో ఈయనక ఉండలేకపోయారు మెడ్రాస్లో. పని లేకుండా ఉండటం కష్టం కదా. ఉండకపోతే ఏం చేశారంటే ఆయన రాజమండ్రి వెళ్ళిపోయారు. మెడ్రాస్ వదిలిపెట్టేసి విరక్తితోటి రాజమండ్రి వెళ్ళిపోయారు. ఇక నాకు ఛాన్స్ లేవు, ఎవరు అనే ఉద్దేశంతో. ఏం చేద్దంటే ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒక పాట ఇస్తే కాదు కదా. బ్రతుకు గడవాలి కదా, పిల్లల్ని చదివించాలి, పోషించాలి, ఇన్ని ఉన్నాయి వ్యవహారాలు. ఏమండి ఇప్పటికే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, చదువుతున్నారు, చదువులు వచ్చేసినాయి వాళ్ళకి. అయిన తర్వాత రాజమండ్రిలో ఏం చేశారంటే ఒక గురుకులంలో ఉద్యోగం చేశారు 10 సంవత్సరాలు. ఉద్యోగం చేసిన తర్వాత అప్పుడు పిల్లలు అందుబాటులోకి వచ్చారు. పిల్లలు అందుబాటులోకి వచ్చేది ఏం జరిగిందంటే, ఈ సుబ్బారావు, నాగేశ్వరరావు వీళ్ళ పిల్లల పేర్లు, ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించేశారు. సుబ్బారావు, నాగేశ్వరరావులో వీళ్ళు ఎయిర్ ఫోర్స్ పైలట్గా ట్రైనింగ్ అయ్యాడు ఈయన సుబ్బారావు. వెళ్ళి వార్ ఫీల్డ్లోకి వెళ్ళాడు ఆయన. 1971లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది కదా, వార్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. వార్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వార్ అయిపోయింది, కొడుకు ఇంటికి రాల. కంగారు వచ్చేసింది వీళ్ళకి. చనిపోయాడని అది వార్తలు రాలేదు, అది చనిపోయాడని రాలేదు, ఉన్నాడని రాలేదు. అప్పుడు వీళ్ళు రాముల వారి సన్నిధి హనుమంతుడి దేవాలయానికి వెళ్ళి, హనుమంతుడా మీరు ఒక్కగా దేశం కోసం పిల్లాడు వెళ్ళాడు, మళ్ళీ రాలేదు, ఉన్నాడో లేదో కూడా తెలియకుండా ఉంది, మా గుండెలు బద్దలైపోతున్నాయి, నువ్వే కాపాడాలి తండ్రి అని ఒక పద్యం పాడి, పాట పాడి ఆయనకి హనుమంతుడి మీద ఆయన్ని వేడుకున్నారు. మరి ఇదే ఏమిటో మరి మహత్యం, హనుమంతుడు దయ ఉందేమో. కొన్నాళ్ళకి తిరిగి వచ్చాడు కుర్రాడు, లేడనుకున్న కుర్రాడు తిరిగి వచ్చాడు. దీంతో ఇక హనుమంతుడి భక్తులైపోయారు వీళ్ళిద్దరు. అంటే ముందు నుంచి రాముడు భక్తులే, కానీ ఇప్పుడు హనుమంతుడే మా బిడ్డను బతికించాడు అనే దీంతో ఆయన కంప్లీట్ హనుమాన్ భక్తుడు అయిపోయాడు. ఆయన ఆంజనేయ భక్తుడు అయిపోయారు. అయిపోయి అప్పటి నుంచి ఇక వారి స్మరణ, వారి పాటలు, వారి భజనలు తప్ప ఏమీ లేదు. అప్పుడే ఆయనకి ఈ హనుమాన్ చాలీసా, తులసీదాసు హనుమాన్ చాలీసా పాడేవారు ఇదివరకు ఆయన. దాన్ని తెలుగులోకి అనువదించి ఈ హనుమాను జగదేవ పాడారు అన్నమాట. ఏమండి హనుమానుడు అంతుడు నా మనసులో కలిగించి పాడించాడు సీతారాముల కథ అని. సీతారాముల కథ అని చెప్పేసి అది హనుమాను గురుదేవుడు కింద భావించారనమాట. అదే రాసుకున్నాడు ఆయన రాసింది. అలాగా సుందరకాండని ఇంకో అయోధ్యకాండ ఏదో ఒకటి రాశారు ఆయన, ఇంకో 2 కాండలు రాశారు ఆయన. రాసి పాడారు ఆయన. పాడించిన తర్వాత ఆ రికార్డులు విపరీతంగా అయిపోయినాయి. ఆ తర్వాత ఆ కొడుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చిక్కడపల్లి వచ్చేసారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి చిక్కడపల్లిలో కొంతకాలం ఉన్న తర్వాత 1992లో ఆయన ఈ భక్తిభావంతోనే ఉంటూ హనుమంతుడిని సేవించుకుంటూ రామభజన చేసుకుంటూ ఆయన 92లో రాముడి సన్నిధికి వెళ్ళిపోయారు. అలా పాడుకుంటూ. అంటే ఎంత పవిత్రంగా ఉండేవారు అప్పుడు మనుషులు. మనకి అంటే భక్తి దేవుడు లేడు అనే వాళ్ళకు కూడా ఇది ఒక ఉదాహరణ.
అవును. దేవుడు ఉన్నాడు అని అదొకటను, చెప్పడానికి. ఒక రకంగా ఈయన ఆ మార్గం కోసమే ఈయన వచ్చినట్టుంది వచ్చినట్టుంది కదా. కరెక్ట్ కరెక్ట్. వాస్తవానికి ఎందుకంటే గోదావరి తీరానికి వచ్చినప్పుడు కూడా ఉమ్, ఉమ్. ఆయన దీనికోసం వచ్చినట్టున్నాడు ఆయన. అంటే ఈయనే పాడాలి ఈయన హనుమాన్ ఖచ్చితంగా ఆయనే పాడాలి. ఇంచేతంటే హనుమంతుడి ప్రేరేపణ కూడా ఉంది ఆయనకి. ఇంచేతంటే హనుమంతుడి ప్రేరణ కూడా ఉంటుంది అదే. వీళ్ళకి, రాముడి వారి ప్రేరణ కూడా ఉంటుంది. ఇంచేత అంత భక్తితోనూ పాడారు ఆయన. పాటకి ఇదైన వాళ్ళు ఎవరున్నారు అంచేత అలాగా ఎప్పటికీ ఉండిపోయి ఎప్పటికీ. అవును, ఎప్పటికేంటి ఆయన లేకపోయినా ఆయన వాయిస్ ఇదా ఉంది. మీరేదో శ్రీనివాస్ గురించి ఆయన కొడుకు కూడా ఉన్నట్టున్నాడు. ఆయన శ్రీనివాస్ కాదు, నాగేశ్వరరావు గారు. అదే రైట్ రైట్. ఒక అబ్బాయి ఏమో ఎయిర్పోర్ట్ ఈ ఫ్లైట్ పైలట్ అండి. ఒక అబ్బాయి మరి దీంట్లోకి వచ్చినట్టున్నారు. ఆయన వచ్చి ఈ రికార్డులు విపరీతంగా సేల్ అయిపోయినాయి. సుందరకాండ. ఈ హనుమాను గురుదేవుడు నాయద నా మనసులో నుంచి పలికించాడు ఇది. సీతారాముల ఏవ కదా ఇలాగే పాడాడు అది. ఆర్ద్రత అది. అందుకని ఒక్కొక్క వాయిస్ వింటేనండి మనకి ఆ రాముడు వారు కనిపిస్తారు, హనుమంతుల వారు కనిపిస్తారు. అంచేత అలాగే ఘంటసాల గారు కూడా భగవద్గీత కూడా శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. అలాగే కొంతమంది ఫిమేల్ లో మనం ఆవిడ చెప్పుకున్నాం, ఎవరు మురుగన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన ఇక్కడ వచ్చేసరికల్లా కలియుగ దైవం. అవునవును, అట్లా అంటే కదా. లిమిటెడ్ గా మొట్టమొదటి నేపథ్య గాయకుడు అండి అది. మనం రికార్డు ఒకటి ఉంది వీడికి. ఇంచేతంటే అప్పట్లో ఎవరి పాటలు వాళ్లే పాడుకునేవాళ్ళు. ఇది ఎంఎస్ రామారావు గారు కదా. ఇంచేతంటే వీళ్ళందరి గురించి చెప్పుకోకపోతే, వీళ్ళందరి గురించి జరిగిపోతే, ప్రతి ఇంట్లోనూ సుందరకాండ హనుమాన్ చాలీసా ఉన్నప్పుడు వారి గురించి మనం మననం చేసుకోవటం అనేది మన ధర్మం. కాబట్టి ఇవాళ ఆయన గురించి చెప్పుకున్నాం మనం.